హాయ్ హలో నేను మీ నాగరాజ్ని. ఈరోజు మన ముందు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే అంటే ఒక గొప్ప స్పీకర్గా అంటే ఎవరు మర్చిపోలేని రీతిలో తన హయాంలో తన పదవికి వన్నె తెచ్చారు. ఒక గొప్ప స్పీకర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయనే ఉమ్మడి రాష్ట్రంలోని శాసనసభ స్పీకర్ కేఆర్కే సురేష్ రెడ్డి గారు. సో సురేష్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక తెలంగాణలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అటు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా సురేష్ రెడ్డి గారు అంటే ఓ స్పీకర్ గారా ఎక్స్ స్పీకర్ గారా అని గుర్తుపెట్టుకుండే అంతలా ఆయన ఆ పదవికి వన్నె తెచ్చారు. అలాంటి సురేష్ రెడ్డి గారు నేడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సో సురేష్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే సురేష్ రెడ్డి గారు, ఆ విధంగా ఉండేది ఆ సంబంధం ఆ కాంగ్రెస్ పార్టీలో. అలాంటి సురేష్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకోవాల్సి వచ్చింది, అందుకు దారి తీసిన కారణాలు ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మన వద్ద సురేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, ఆల్వేస్ అ ప్లెజర్ టు బీ హియర్. థ్యాంక్ యూ సార్. కాలం చాలా వేగంగా కరిగిపోతుంది సార్. ఆ కాలంతో పాటు అందరూ కూడా కరిగిపోతున్నారు, కానీ సురేష్ రెడ్డి గారు మాత్రం అలాగే అదే వన్నెతో, అదే కళతో, అదే గ్లామర్తో ఉన్నారు. ఏంటి ఆ రహస్యం అసలుకి? వెల్, ప్రజల మధ్యన ఉంటాను కాబట్టి వారితో మాట్లాడుతూ ఉంటాము. ఆ విశ్వాసము, ఆ నమ్మకం ఎప్పుడు నాకు, ఆ ధైర్యం నాకు కల్పిస్తుంటారు కాబట్టి అందుకే ఆ విధంగా ఉంటాను. దాంతోపాటు కొంచెం మన జీవితంలో క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. మన పనిలో కానీ లేకుంటే మన నిటి జీవితంలో ప్రతిరోజు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే హెల్తీగా, హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉంటాం. అంటే సురేష్ రెడ్డి గారు అంటే మేము ఎక్కువగా 2004లో అసెంబ్లీ స్పీకర్గా మేము చూసామన్నమాట. ఆ రోజుల్లో అసలు మీరు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఉంటే ఆ హుందాతనము, అసలుకి మీరు మాట్లాడే తీరు, అన్ని పార్టీలను కూడా సమానంగా ఇది చేస్తూ అసలుకి పక్షపాత ధోరణి అనేది లేకోకుండా చేసే తీరు, ఆ రోజు మిమ్మల్ని ఎలా చూస్తుంటే ఈరోజు మిమ్మల్ని అలాగే చూస్తున్నట్టుంది అనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు అలా కొనసాగాలంటే ఏం చేయాలనేది అసలు ప్రతి ఒక్కరిలో ఏముండాలి అసలుకి? వెల్, ఫండమెంటలీ నేను ఇప్పుడే చెప్పాను కదా, ఒకటేమో డిసిప్లిన్, అండ్ సెకండ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన ప్రయారిటీస్ ఏమిటి అనేది ఇంపార్టెంట్. కొందరికి ప్రయారిటీస్ పదవిపై ఉంటుంది, కొందరికి పొజిషన్స్ పైన ఉంటుంది, కొందరికేమో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాము, పొజిషన్స్ కానీ పవర్ కానీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ప్రజల మధ్యన ఉంటే డెఫినెట్లీ మనం మోర్ కాన్ఫిడెంట్గా ఉంటాము అనే ఒక నమ్మేవాళ్ళు నేను ఒక్కొని. రెండవది, రాజకీయ పరంగా కూడా మనము కొన్ని ఎథిక్స్, మోరల్గా ఉంటే డెఫినెట్లీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూనే ఉంటుంది. లేకుంటే చూస్తున్నాం రాజకీయాలు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కోట్ల రూపాయల సంపాదన, పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు, కానీ వారి మనసులో ఎప్పుడు ఏదో బాధ ఉంటూనే ఉంటుంది. దానికి కారణం ఇదే. సో ఫండమెంటలీ యూ హ్యావ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. ఆ డిసిప్లిన్గా ఉంటే డెఫినెట్లీ ఎక్కడున్నా, కుర్చీలో ఉన్నా, నిలబడ్డా, ప్రజల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆ ఆత్మవిశ్వాసం అనేది మన వెంట ఉంటుంది.